Hello everyone, welcome back to my channel. So this video is going to be an empty house tour. నా ముఖంలో ఎక్సైట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో ఈ ఇంట్లోకి మూవ్ అవ్వడానికి. నేను చాలా మంది యూట్యూబర్స్ని ఇట్లాంటి వీడియోస్ ఫిల్మ్ చేయడం చూసిన అండ్ ఐ సో వాంటెడ్ టు డూ దాట్ అప్పుడు. అండ్ యా ఇవాళ నేను అట్లా ఒక వీడియో ఫిల్మ్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దిస్ ఇస్ హౌ the house looks like. So this is how we enter anamata. Idi oka 1 BHK illu. Chala decisions tarvata we have decided to go with 1 BHK. Itla enter aina ventane first thing which you see is this open kitchen, which is very basic. Nenu ikkada itla వంట వండుతుంటా, అట్లా టీవీ చూస్తుంటా, అట్లా అనమాట. సో యూజువలీ యూఎస్లో ఇచ్చే ప్రొవైడ్ చేసే అన్ని హౌజెస్కి బేసిక్ అమ్యూనిటీస్ లెక్క ఒక మైక్రోవేవ్, ఒక డిష్ వాషర్ అండ్ ఒక అవెన్ ఇస్తారు అండ్ ఫ్రిడ్జ్ ఆల్సో. నాకు ఈ ఇంట్లో మొత్తం అన్నిటికంటే ఎక్సైటింగ్ పార్ట్ ఏదైతే అనిపించిందంటే దట్ ఈస్ దిస్ విండో. ఈ వ్యూ కోసమే మేము ఈ ఇల్లు ఫైనలైజ్ చేసినాము. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్ ఇట్లా వంట వండేటప్పుడు ఇట్లా చూసుకోవాలంటే ఇట్లా చూసుకుంటా అట్లా ఉండొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ హియర్ కమ్స్ ద ఫ్రిడ్జ్ విచ్ ఇస్ అ బేసిక్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చారు, నథింగ్ మచ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని క్యాబినెట్స్ ఉన్నాయి, లైక్ ఆల్ ద క్యాబినెట్స్ అండ్ డ్రార్స్. ఇవి ఎట్లా సెట్ చేస్తామో ఏం చేస్తామో ఇంకా ఏం డిసైడ్ కాలేదు మేము. అండ్ ఆల్సో దెవ్ గివెన్ అస్ అ స్మాల్ ప్యాంట్రీ లాగా ఇచ్చిండ్రు, నాట్ అ బిగ్ వన్. సో దిస్ ఇస్ హౌ ద ప్యాంట్రీ లుక్స్ లైక్. అండ్ ఇక్కడ అంతా కొంచెం చెత్త ఇప్పుడే మేము పెట్టినాము, మైక్ అవన్నిటివి ఇవి తీసి ఇక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ కూడా ఇంకొక చిన్న ర్యాక్ లాగా ఇచ్చారు విచ్ యూ కెన్ యూస్ ఫర్ ఎనీ ఆఫ్ ద స్టఫ్. కమింగ్ టు ద హాల్, దిస్ ఈస్ హౌ ద హాల్ లుక్స్ లైక్. యా ఇట్ ఈస్ వెరీ సింపుల్, చాలా బేసిక్ ప్లేన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు యూజువల్లీ యూఎస్లో అన్ని ఇండ్లకి కార్పెట్ ఫ్లోరింగ్ ఇస్తారు, బట్ నాకు కార్పెట్ ఫ్లోరింగ్ నచ్చదు ఎందుకంటే ఎవ్రీథింగ్ బికమ్స్ మెస్సీ అనిపిస్తుంది నాకు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ హియర్ కమ్స్ ద బాల్కనీ. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది, లైక్ నేను ఇప్పటివరకు ఉన్న ఇల్లులు అన్నిట్లలో కొంచెం పెద్ద బాల్కనీ అంటే ఇదే. ఇక్కడ నేను డైలీ నా ఐస్డ్ కాఫీ ఆర్ ఎల్స్ ఐస్డ్ లాటే తాగొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. దిస్ ఆల్సో కమ్స్ విత్ స్టోరేజ్ ఏరియా విచ్ ఇస్ రైట్ ఆపోజిట్ టు మీ, నేను ఎక్కడైతే ఉన్నానో. దిస్ ఇస్ హౌ ద స్టోరేజ్ యూనిట్ లుక్స్ లైక్. మనం ఏమైనా సూట్ కేసెస్ ఉంటే వాడని అవన్నీ ఇక్కడ డంప్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ఎనీ ఆఫ్ ద అన్యూజ్డ్ స్టఫ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. దిస్ ఇస్ హౌ ద బాల్కనీ లుక్స్ లైక్. కమింగ్ టు ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. సో యాజ్ సూన్ యాజ్ ద హాల్ ఇట్లా కంప్లీట్ అయిన వెంటనే మనకి ఇట్లా ఒక ప్యాసేజ్ లెక్క ఉందన్నమాట. దిస్ వే వచ్చిన వెంటనే మనకి 2 డిఫరెంట్ డోర్స్ ఉన్నాయి. లైక్ ఈ ఇల్లుకి అటాచ్డ్ వాష్రూమ్ లేదనమాట. సో ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది. సో బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక చిన్న డెస్క్ ఏరియా లెక్క ఉంది. ఇక్కడ ఎప్పుడన్నా లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మనకి ఇక్కడ మన సెటప్ పెట్టుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ల్యాప్టాప్ టేబుల్ అవి ఏం కొనుక్కోకుండా ఉంటే ఇది ఒక సెటప్ లాగా వాడుకోవచ్చు మనము. అండ్ యా దిస్ ఈస్ హౌ ద బెడ్రూమ్ లుక్స్ లైక్. ఇది ఒక డీసెంట్ ఇద్దరు పడుకునేంత సైజ్ ఆఫ్ బెడ్రూమ్, లైక్ బెడ్ వచ్చినా కానీ అన్న వచ్చినా కానీ స్పేషియస్గా ఉంది. మోర్ ఓవర్ ద వెంటిలేషన్ ఇన్ దిస్ రూమ్ ఎట్లయితే లైట్ వస్తుందో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. సో యా కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ ఇట్లా బెడ్ వేసుకొని ఇట్లా ల్యాంప్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మేము. ఇక్కడ వచ్చిన తర్వాత దిస్ ఇస్ హౌ ద క్లాజెట్ లుక్స్ లైక్. దిస్ హ్యాస్ కమ్ విత్ అ డబుల్ డోర్. ఇది మొత్తం క్లాజెట్ స్పేస్ అనమాట. ఇక్కడ అన్నీ నా బట్టలు పెట్టుకోవచ్చు, ఇక్కడ అన్నీ నా బట్టలు పెట్టుకోవచ్చు, ఇక్కడ అన్నీ నా బ్యాగ్స్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ బేసిక్. దీన్ని మనం ఎట్లా డెకార్ చేసుకొని ఎట్లా స్టైల్ అంటే దీన్ని మనం ఎట్లా డెకార్ చేస్తామో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది హౌ ద మూడ్ ఇస్ గోయింగ్ టు బీ అనేసి అని. సో యా కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, దిస్ ఇస్ ద బాత్రూమ్. సో యా కమ్ ఇన్. So this is how the bathroom looks like. It has come with a giant mirror. మీరు చూడొచ్చు. అండ్ బేసిక్ షింక్, డ్రావర్స్, more drawers. And also
దిస్ హాస్ కమ్ లైక్ యూజువలీ యూఎస్లో అన్నింట్లలో వాషింగ్ మిషన్ ఇంకా డ్రయర్ ఇస్తారు, బట్ ఇక్కడ ఒకదాని మీద ఒకటి వచ్చింది. యూజువలీ మనకు సపరేట్ సపరేట్ వస్తాయి అనమాట డ్రయర్స్. సో దిస్ ఇస్ ద డ్రయర్ యూనిట్ అండ్ దిస్ ఇస్ ద వాషర్ యూనిట్. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక స్టోరేజ్ యూనిట్ లాగా ఒక స్పేస్ ఇచ్చిండ్రు, వేర్ యూ కెన్ కీప్ ఆల్ ఆఫ్ యువర్ స్టఫ్. ఏమైతే మనకి అంటే అమ్మాయిలకి చాలా స్కిన్ కేర్ ఉంటుంది కాబట్టి స్కిన్ కేర్ అంతా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో యా, అండ్ a basic bathtub which is clean right now and it will be clean. యా, సో ఇది అనమాట మా ఇల్లు ఇట్లా ఉంది. అండ్ ఆల్సో డ్రాప్ ఇన్ ఎనీ సజెషన్స్ లైక్ ఎక్కడ ఏది ప్లేస్ చేస్తే బాగుంటుంది, అండ్ ఆల్సో డూ గివ్ మీ సమ్ డెకార్ ఐడియాస్ సో దట్ ఐ కెన్ యూజ్ దెమ్. అండ్ ఆల్సో ఐమ్ ప్లానింగ్ టు లైక్ చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి ముందు ముందు. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు డూ అ షిఫ్టింగ్ వ్లాగ్. అండ్ ఇల్లు కూడా మొత్తం డెకార్ చేసుకున్న తర్వాత ఐమ్ గోయింగ్ టు షో హౌ దిస్ లుక్స్ లైక్ అండ్ హౌ దిస్ హెస్ టర్న్డ్ అవుట్ టు బీ. And yeah, that's it guys. Thank you so much for watching. Do like, share and subscribe to my channel and comment down below on any different ideas which you can give it to me. And yeah, that's it guys. Bye bye.